బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేసి గ్యారెంటీ లేదని 6 గ్యారెంటీలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాలమూరు మోదీ బండారి శాంతికుమార్ ఘాటుగా ఆరోపించారు. అనంతరం షాద్ నగర్లోని ఏబీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శాంతికుమార్ మాట్లాడుతూ సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం 70 రోజుల పరిపాలన తర్వాత వాళ్లకు బడ్జెట్ పెట్టే అవకాశం వచ్చింది. బడ్జెట్ అంటే దాదాపు వాళ్ళు ఎన్నికల కంటే ముందు ఏం వాగ్దానాలు చేశారో, ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నారో అవి నిలబెట్టుకునే అవకాశం వాళ్ళకు వచ్చింది. బడ్జెట్ అంటే అది. అలాంటి బడ్జెట్లో నిన్నటి వారి యొక్క ప్రస్తావన చాలా ఘోరంగా ఉంది. ఒక్కొక్క అంశం చూస్తే అసలు యాక్చువల్గా వాళ్ళ 6 గ్యారెంటీలకు 5 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి, కానీ వాళ్ళు 53,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆ 6 గ్యారెంటీలకే ఖర్చు దాదాపు 5 లక్షల కోట్లు. అంటే ఇది ఎన్నో వంతు, దాంట్లో 10వ వంతు కూడా లేదు. అదే కాకుండా వడ్డీ లేని పంట రుణాలు 3 లక్షల వరకు అందజేస్తామని చెప్పారు, కానీ దాని గురించి అసలు ప్రస్తావన లేదు ఈ బడ్జెట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.